హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వేస్ట్ వాటర్ పైప్ లైన్ని గ్రౌండ్లో ఎలా వేయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, కొత్తగా వర్క్ నేర్చుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం బాత్రూమ్ పైప్ లైన్ పెట్టేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వేస్ట్ వాటర్ మొత్తం కూడా ఇట్లా బయటకి తీసుకున్నాము. ఫ్రెండ్స్, చూశారు కదా, ముందుగానే మనం అయితే కాలువ తిరిగి చేసుకున్నాము వేస్ట్ వాటర్ లైన్స్ కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో లెవెల్స్ అనేవి ఎలా వేయాలి చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా గ్రౌండ్ లెవెల్ టేప్ పట్టుకొని అక్కడ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి 2 అడుగులు మనం తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, చూపించడం వల్ల చూశారు కదా. ఫ్రెండ్స్, అక్కడికి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి ఇక్కడ 2 అడుగులు అయితే తీసుకుందాం. అది చివరి నుంచి మనం నీళ్ళు ఎక్కడికైతే ఎక్సిట్ అవుతాయో అక్కడికి ఇలా మార్క్ చేసాం కదా, ఈ మార్క్ దగ్గర నుంచి మనం లెవెల్ పైప్ తోటి లెవెల్స్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం లెవెల్ పైప్ని ఇలా పట్టుకుంటే 2 వాటర్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ మనం లెవెల్స్ చూద్దాము. చూసారు కదా, ఆ మార్క్ దగ్గర మనం కరెక్ట్గా లెవెల్ అయితే చూసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇలా మార్కులు అనేవి చేసుకుంటూ వెళ్ళాలి, 2 ఫీట్కి 2 ఫీట్కి. ఇక్కడ మనం మధ్యలో మార్క్ చేసాం కదా, ఆ మార్క్ నుంచి ఇంకోది ఇక్కడ మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ మధ్య నుంచి ఇక్కడ 2 ఫీట్కి మళ్ళీ మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మార్క్ దగ్గర నుంచి మనకి ఎన్ని ఇంచులు వాటర్ అనేది కావాలో మనకి చూసుకోవాలి, కేర్ తీసుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇక్కడ రాయి పెట్టేసి మనం ఇక్కడ 4 ఇంచుల వాటర్ తీసుకున్నాము. సో మన 24 ఇంచెస్లో 4 ఇంచెస్ పోతే మనకు 20 ఇంచెస్ మాత్రమే అక్కడ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగే మనం ఇప్పుడు ఒక తాడు తీసేసుకొని ఆ రాయికి ఆని అన్నట్టు కట్టుకొని ఆ చివరికి వెళ్ళేసి అక్కడ గట్టిగా లాగి పట్టుకోవాలి. ఈ విధంగా గట్టిగా అయితే లాగి పట్టుకోవాలి. ఇలా లాగి పట్టుకొని మధ్యలో మనకి మధ్యలో ఇటుకలు పెట్టుకొని ఇలాగ పాయలు వేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడా కూడా తాడు అనేది దిగురాళ్ళకి తగలకూడదు, తగలనట్టయితే ఉండాలి. అలా ఉండాలన్నమాట, తగలకుండా. చూడండి ఒకసారి, అలా అయితే ఉండాలి. ఈ విధంగా మొత్తం చేసేసుకొని వీటి మీద మనం పైపులు మార్చేసుకోవాలి. ఇలా వచ్చుకోవడం వల్ల మన పైపులు అనేది ఎక్కడ డౌన్ కాకుండా నీటి వాటం బాగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే మనం పైపులు వచ్చేసుకున్నాము. మనకి ఇంకా డౌట్గా ఉంటే ఇలా స్పిరిట్ లెవెల్ తీసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ బబుల్ చూసారు కదా, మనకి వెనక సైడ్కి ఉంది బబుల్. అది మనకి వాటర్ ముందుకుంది కాబట్టి బబుల్ మనకి వెనక్కి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.